దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. చివరి వచనం 13వ వచనం అందరికీ చదువుదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. దానియేలు 12:13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినగా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మరొకసారి, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినగా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చదవబడిన వాక్యముల నుండి ప్రభు మనందరితో మాట్లాడుగాక. మనము విశ్రాంతిని గురించి ఆరాధన చేశాం. విశ్రాంతిని గురించి మనం ధ్యానించాం. నిజంగా అతి విశ్రాంతిని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో రక్తాన్ని చెందించాడు. ఎలాంటి విశ్రాంతి అంటే మనం చూసాం కదా, మంచి విశ్రాంతి, ఇంకా పరిశుద్ధమైన విశ్రాంతి, ప్రతిష్ఠితమైన విశ్రాంతి, ఇంకా అంటే సమృద్ధితో, సస్యంతో, సారముతో కూడిన విశ్రాంతి, అందరిని సమకూర్చే విశ్రాంతి. ఇలా 5 రకాలైనటువంటి విశ్రాంతి. ఈ విశ్రాంతిని దేంతో పోల్చాడంటే ప్రభు సన్నిధిలో మనం చేరి ప్రభు దగ్గర మనము పొందవలసినటువంటి విశ్రాంతితో పోలుస్తున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు 12:13 రాస్తున్నాడు. 12 అధ్యాయాలు దానియేలుకు ప్రవచనంగా ఇచ్చాడు. చిన్న అధ్యాయాలే, కొన్ని పెద్ద అధ్యాయాలు కూడా ఉన్నాయి. ఇవి 12 అధ్యాయాల్లో 357 వచనాలు ఉన్నాయి. అవునో కాదో తర్వాత మీరు పరిశీలించండి. 357 వచనాలు. ఈ 357 వచనాలను ముగించేటప్పుడు ఈ మాట చెప్పకుండా ముగించలేదు కదా. కొంత ఎక్కువ వచనాలు ఏం లేవు కదా, 357 వచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకొక 14 వచనాలు అయితే ఉన్నాయి. 14 కాదు, ఇంకొక 8 వచనాలు, క్షమించండి, 8 ఉన్నాయి. 365 రోజుకు ఒక వచనం చదువుకోవచ్చు అన్నట్లు అలా ఉండేది. అయినా ఈ ఒక వచనం రాయకుండా ఉండలేకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపించాడు. నీకు దేవుడిచ్చేటువంటి ఆ నిజమైనటువంటి విశ్రాంతి కావాలంటే, ఆ నిజమైనటువంటి విశ్రాంతి లేక ఆ మంచి విశ్రాంతి, ఆ పరిశుద్ధమైన విశ్రాంతి, ఆ ప్రతిష్ఠితమైన విశ్రాంతి, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా కూడా ఈ విశ్రాంతిని గురించి రాశాడు. హెబ్రీ 4వ అధ్యాయము 4 మొదటి నుండి ఆయన యొక్క విశ్రాంతిలో, ఆయన ఇచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశిస్తామనేది ఒక వాగ్దానము. దేవుడు తన పిల్లలకు, దేవుడు తన ప్రజలకు, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించినటువంటి సంఘానికి యేసయ్య శిలువ దగ్గరికి వచ్చినప్పుడు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఎక్కడ పాట కూడా పాడతారు కదా, కృష్ణపరణ పాడుతున్నాడు కదా, శిలువ చెంత. ఎవరైనా పాడతారు ఆ పాట? పాడండి. మన పాటల సీట్లు ఉంటాయి కదా, లేదా? శిలువ చెంత చేరినాడు, కలుషములను అడిగి లేదు అన్న రాగం వస్తుంది కాబట్టి ఆయన పాడుతుంది. మనం పాడితే ఎట్టుకుంది, మనం పాడితే రాగం పోయి యాగం అవుతుంది. యాగం అంటే
చెప్పండి. ఉందా ఎన్నో పాటది పాట సీట్లో? సరే పాట పాడుతున్నా చదవని చదవండి. 17 పాట చదవండి. చదవాలి అట్లా పాట వస్తుందా? పాడండి. చదువుతారా పాడతారా? సరే, ఈ పాట పాడొస్తే సింగర్లే. ఈ పాట ఎవరైతే కరెక్ట్గా పాడతారో వాళ్ళు సింగర్లు అని అర్థం. ఇలా కొన్ని పాటలు ఉంటాయి. అయితే శిలువ చెంతకు రాగానే మనకు విశ్రాంతి ఆరంభమైంది. అంతవరకు ఎంతో ప్రయాసపడ్డాం. యేసయ్య శిలువలో పొందినటువంటి గాయముల ద్వారా మనకు విశ్రాంతి, యేసయ్య పొందినటువంటి ఆ శ్రమల ద్వారా మనకు విశ్రాంతి, ఆయన కార్చిన రక్తములో మనకు విశ్రాంతి, ఆయన పొందిన మరణములో మనకు విశ్రాంతి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్థానం ద్వారా మనకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించినటువంటి మనం, అదే హెబ్రీ 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. 3 చివరి వచనం, హెబ్రీ 3 చివరి వచనం. విద్యనే చదవండి. కాగా అవిశ్వాసం చేతనే వారు ఏం చేయలేక ప్రవేశించలేదు. 18వ వచనం ఏమన్నాడు? తన విశ్రాంతిలో. కాబట్టి ఈ విశ్రాంతిలో ఎవరు ప్రవేశించారంటే అవిశ్వాసులు. ఎవరైతే యేసు క్రీస్తు శిలువయందు ఎవరైతే ఇంకా విశ్వాసం ఉంచలేదు వారు ఆ నిత్య విశ్రాంతిలో, లేక రక్షణ అనేటువంటి విశ్రాంతిలో, పాప క్షమాపణ అనేటువంటి విశ్రాంతిలో, కొత్త జన్మం అనేటువంటి విశ్రాంతిలో, సంఘం అనేటువంటి విశ్రాంతిలో, లేక నిత్య జీవం అనేటువంటి విశ్రాంతిలో ప్రవేశించలేరు. శిలువ దగ్గరనే ఆరంభమవుతుంది. ఆ శిలువ యందు విశ్వాసం ఉంచితేనే ఆరంభమవుతుంది అని రాస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆ కలవరి శిలువ మీద ఆయన శ్రమ పెట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనకేమి ఇవ్వాలి? విశ్రాంతిని ఇవ్వాలి. మనకు విశ్రాంతి. అయితే అందులో 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిగాక ఈ చోటుననే ఇక్కడట వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎందరో కొందరు ఏమవుతారంట? విశ్రాంతిలో ప్రవేశించుదన్న మాట నిశ్చయం కనుకను ముందు సువార్త విన్నవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను. అర్థమైందా? ముందు పాత నిబంధనలో యేసు క్రీస్తుని గురించి ఏ మాటలైతే చెప్పబడ్డాయో అది విని కూడా వారు అంగీకరించలేదు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి రాలేదు వారు. ఎవరైతే యేసు క్రీస్తుని గురించిన సువార్త విని, అవును యేసు ప్రభు నా పాపము కొరకే శిలువలో రక్తాన్ని చిందించాడు, నేను నమ్ముతున్నాను, నేను ఆ నిత్య విశ్రాంతులు, ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఏమని రాశాడు? విశ్రాంతిని రాశాడు కదా. కాబట్టి దానియేలు గ్రంథంలో అనేక స్థలాల్లో రాయబడింది. 11:35 కూడా చూడండి. దానియేలు 11:35.
నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు ఏం చేయాలట? జనులను ముందు ఏం చేయాలి? పరిశీలించాలి, తర్వాత పవిత్రపరచాలని బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అని రాశారు. ఎందుకంట అంత్యకాలం వరకు మరి కొంతమంది ఇంక చెప్పాలంటే జనులందరూ కూడా పవిత్రపరచబడాలంటే ముందు వారు పరిశీలించబడాలి. ఆ విధంగా పరిశీలించబడినటువంటి వారే 40వ వచనం, అంత్యకాలమందు అని పదే పదే రాస్తున్నాడు. అంత్యకాలము అంత్యకాలము. ఈ అంత్యకాలము అనేది ఒకటి రాబోతుంది. ఆ అంత్యకాలమున ఎవరైతే వారిని వారు పరిశీలించుకుంటారో, తర్వాత పరిశుద్ధపరుచుకుంటారో, ఎలా పరిశుద్ధ వస్తుందంటే యేసు క్రీస్తు రక్తము ద్వారానే. కాబట్టి ఆ అంత్యకాలాన్ని విశ్రాంతితో పోల్చి 12 చివరి వచనంలో ఆ మాట ముగిస్తున్నాడు. అంత్యకాలము అంత్యకాలము అంత్యకాలం అని దానియేలు గ్రంథంలో అనేక సార్లు రాసి దాన్నే ఒక విశ్రాంతితో పోలుస్తూ ఏమన్నాడు? నీవు అంత్యం వరకు నిలకడగా ఉంటే ఏం పొందుతావు? విశ్రాంతి పొందుతావు. మరి విశ్రాంతి కావాలన్నా వద్దా? విశ్రాంతి ఎంతమందికి కావాలంటే నాకు అందరికి కావాలని విశ్రాంతి మాకందరికీ కావాలండి అని. మరి మన మందిరంలో ఒక ఆయన పనిచేసేది, ఆయన తల మీద టెంకెలో ఇటుకలు, సిమెంట్, రాళ్ళు అవి పెట్టుకొని మేస్త్రికి అందిస్తూ అట్లా నిద్రపోయేవాడు. తల మీద ఏముండేది? తల మీద టెంకె ఉండేది. టెంకె అంటారా మీరు? అంటారు చెప్పండి. స్లాబ్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, టెంకేనా? ఆ టెంకే, తల మీద టెంకే ఉండేది. ఆ టెంకె నిండా ఇసుక కానీ, మాలు కానీ, సిమెంట్ కానీ, ఏదో కంకర కానీ ఏదో ఒకటి ఉండేది. అయితే ఆయన అందుకునేవాడు, ఈయన అట్లా పట్టుకొని నిద్రపోయేవాడు మన మందిరంలో. మొన్న వాళ్ళకి మామిడాలు అనుకుంటా వెళ్తే స్టేజ్ దగ్గర ఆయన ఫోటో ఫ్లెక్సీలో కనపడుతుంది. అది నిజమో అబద్ధం. ఆయన నాతో ఏమన్నాడంటే, పాస్టర్ గారు 2 లక్షలు సంపాదించాలంటే నాకు రోజుకు మీరు అప్పుడు 600 ఇస్తున్నాం. ఆయనకి 600 ఇస్తున్నాం కదా, ఎన్ని రోజులు పనిచేస్తే 2 లక్షలు వస్తాయని అడిగాను. అర్థమైందా? ఎన్ని కావాలి ఆయనకు? 2 లక్షల రూపాయలు కావాలి నాకు. ఎన్ని రోజులు సంపాదిస్తే 2 లక్షలు వస్తాయి అంటే నాకు కాలిక్యులేటర్, నాకు లెక్క. ఆయనకు చెప్పిన ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఇన్ని రోజులు, రోజుకు 600 చొప్పున నీకు ఇన్ని రోజులు పనిచేస్తే నీకు 2 లక్షలు వస్తాయి అని అంటే, అంతే నా పాస్టర్ గారు, అయితే చాలా కష్టమయ్యేటట్టుంది కదా నాకు చూడండి. ఆశ అయినా ఏం తీసుకోవాలని, ఆ 2 లక్షలు సంపాదించిన తర్వాత ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? విశ్రాంతి. ఇది నా కష్టం సాధించాలి, ఇంకెంతకాలం చేస్తే కష్టం సాధించాలి. చాలామంది అంటారు కదా, అందుకనే ఈ రిటైర్డ్ అయిన వాళ్ళని ఏమంటారు తెలుగులో? విశ్రాంతి రోగుల. సగం చెప్తే నేను అట్టినట్ట, మరి మొత్తం చెప్పండి. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల్ని ఏమంటారు తెలుగులో? విశ్రాంత ఉద్యోగులు. అది. అయితే మరి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని ఏమందాం? అవిశ్రాంత ఉద్యోగులు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు, కానీ విశ్రాంతి కొరకే కదా లెక్క పెడుతుంటారు. ఏమని? నాకు ఇంకో సంవత్సరం మీద 7 నెలల 3 రోజులు ఉంది, లేక 12 సంవత్సరాల ఇంత ఉంది అని లెక్క పెట్టుకుంటారు. ఏం పొందాలని? విశ్రాంతి. విశ్రాంతి పొందినప్పుడు చేతుల నుండి వస్తాయట కదా చెక్కులు, ఈలోపు అప్పులు, అవన్నీ తీర్చలేక అది ఎవరి వాళ్ళకి తెలుసు. అబాధలు నవ్వుకుంటారు కింద తలకొచ్చుకొని. విశ్రాంతి ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. మందిరానికి ఇద్దాం అనుకున్నామన్నా 10 లక్షలు, కానీ అయిపోయినాయి. విశ్రాంతి తీసుకునేసరికి అనేది అప్పులు అయిపోయాయి. సరే, అయితే నిలకడగా ఉండాలి.
అంత్యం వరకు ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి. ఆ విశ్రాంతిలో ఆ అడుగు పెట్టినప్పటి నుండి, అంటే రక్షణ అనే విశ్రాంతిలో, యేసు క్రీస్తు యొక్క సంఘములో బాప్తిస్మం ద్వారానో, మారు మనసు ద్వారానో, పాప క్షమాపణ ద్వారానో అడుగు పెట్టినప్పటి నుండి మనకి ఇంకా ఏముంది? నిత్య విశ్రాంతి. సరిగా పని చేస్తే వాళ్ళకు రివార్డ్ వస్తుంది. రివార్డ్ అంటే ఏమంటారు? అవార్డు అంటారు. అవార్డు అంటారా? రివార్డ్ అంటారు. సరే, ఏదో అనండి. ఏదో ఒక వార్డు. ఇది ఎన్నో వార్డు? ఇది ఏదో ఒక వార్డు అయితే వస్తుంది కదా. కాబట్టి దాని కొరకు ఎంత పని చేస్తుంటారో. ప్రతి సంవత్సరం ఒక ఏమిస్తారు చెప్పండి? ఉత్తమ అటెండర్ అని ఒక అవార్డు ఇస్తారు. అయితే విచిత్రం ఏంటంటే నల్గొండలో ప్రతి సంవత్సరానికి ఉత్తమ పాస్టర్ అని ఒక అవార్డు ఇస్తారట. నగరికల్లో పెట్టినా బాగుండేది నేను ఉన్నప్పుడే. అయితే అందులో మన మోజెస్ అన్నకు వచ్చింది అవార్డు. అర్థమైందా? నల్గొండ జిల్లాకు నల్గొండలో ఉత్తమ పాస్టర్స్ అని అవార్డు ఇస్తే అందులో మన గిరిజంకొండ దైవ సేవకు మోజెస్ అన్నకు వచ్చింది. అర్థమైందా? అలా మరి మనం అంతం వరకు నిలిచి ఉంటే విశ్రాంతిలో ప్రవేశిస్తాం ఒకటైతే, ఆ విశ్రాంతిలో మనకు బహుమానాలు ఇస్తాడు దేవుడు. విశ్రాంతిలో ప్రవేశించడం కాదు, విశ్రాంతిలో ప్రవేశించేసరికి అప్పులు ఎక్కువైపోయి, రిటైర్డ్ అయ్యేసరికి అప్పులు ఎక్కువైపోయి ఇంకొంచెం ఉద్యోగం పెంచితే బాగుండు అని మన జేకబ్ సార్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉండిపోయిన జేకబ్ సారు. ఆయన రిటైర్డ్ అయినాక కూడా ఏం చేశాడు? స్కూల్లో చెప్పడము, ఇంకేదో తిప్పల పడడం మీరు చూశారు కదా ఆ దినాల్లో. ఎందుకన్నా మీరు సువార్త సేవలను తిరగొచ్చు కదా అంటే, లేదు నాకేమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నా మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంది అని విశ్రాంతంలో ప్రవేశించినప్పటికీ సైకిల్ దొక్కుకుంటూ ఆయన డ్యూటీ చేసేవాడు. నాకు గుర్తుంది. సైకిల్ దొక్కుంటూ డ్యూటీ సాయంకాలం వస్తే సువార్త అలా చేసేవారు. చూసాం కదా విశ్రాంతం. అదే ఇప్పుడు మీరైన విశ్రాంతం తీసుకుంటే, మీరైన రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయినాక ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పరిగెత్తుకొని వచ్చాడు. పగలంటే పగలు, రాత్రి అంటే రాత్రి, ఎప్పుడంటే అప్పుడు పరిగెత్తుకొని వచ్చేవాడు. ఇక్కడ మందిరం కడుతున్నామంటే అసలు ముందు అన్నదే ఉండదేమో, 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అన్న లేడు కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను. అయినా వాళ్ళ కుమారులకు చెప్తారు, చెప్పి ఇప్పిస్తారు కూడా. అయితే ఖచ్చితంగా విశ్రాంతములో ప్రవేశించట గొప్ప విషయం కాదు, అది గొప్ప విషయం కాదు. విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మనం ఎట్లుంటున్నాం? ఆ విశ్రాంతిలో నిజంగానే విశ్రాంతిగా ఉండి దేవుని చేత బహుమానాలు తీసుకుంటామా? ఇంకా సైకిల్ దొక్కుంటూ మార్గదర్శి, చిట్ ఫండ్స్, మార్గదర్శి స్కూల్ ఒకటి ఉంది, చిట్ ఫండ్స్ ఒకటి ఉంది, తెలుసు కదా మీకు. కాబట్టి ఆయన మార్గదర్శి స్కూల్కి పరిగెత్తేవాడు, ఇంకొకరేమో మార్గదర్శి చిట్ ఫండ్స్కి పరిగెత్తుతాడు. మరి విశ్రాంతి అంటారు దాన్ని? చెప్పండి. సరైన విశ్రాంతి కాదు. అందుకని అంతం వరకు నిలకడగా ఉండాలి. విశ్రాంతిలో అంటే ప్రవేశించిన మనము ఏదో ఒకటి దేవుని కొరకు పని చేస్తూ ఉండాలి. ఏదో ఒక పని చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏదో ఒకటి పని దేవుని కొరకు, ఏదో ఒక పని. నువ్వు రక్షించబడితే, నువ్వు నిజంగా నీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇంకొక ఆత్మ రక్షణ కొరకైనా, లేక దేవుని యొక్క సంఘ క్షేమం కొరకైనా, దేవుని యొక్క మందిర అభివృద్ధి కొరకైనా నువ్వేం చేస్తావు? నేను ఇది చేశాను, నువ్వేం చేస్తావు? ఉదాహరణ, నేను ఊరికే ఇట్లా కొట్టి చెప్పాలి కాబట్టి ఏం చేశా? అర్థమైందా? ఇది చేపించి మళ్ళీ గట్టి కూడా 5 మంచి మందం తెప్పిస్తాను. ఎన్నిసార్లు కొట్టినా అలా పోకుండా ఇబ్బంది లేదు. నువ్వేం చేస్తావు? ఆలోచన చేయి. ఎందుకంటే విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే, బహుమానాలు తీసుకుంటేనేమో ఎంతో సంతోషకరమైనటువంటి విశ్రాంతి ఉంటుంది. లేకపోతే విశ్రాంతిగానే ఉంటుంది. అందరేమో అలా బహుమానాలు తీసుకుంటుంటే మనం ఏం చేతులు పెట్టుకొని చూస్తున్నాం. ఏదో ఒక పని చేయి దేవుని కొరకు. ఉదాహరణకు మన ఉపవాస ప్రార్థనలో దావీదు ఏం చేశాడంటే, ఇంతకుముందు భుజాల మీద మోసేదట. ఏంటిది? ఏదైనా మందిర ఉపకరణములన్నీ దేని మీద మోసేవారు? భుజం మీద మోసేవారు. వారికి ఏమిచ్చాడు దావీదు? చెప్పండి, ఏమిచ్చాడు?
23వ అధ్యాయం దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ 23rd చాప్టర్ తీస్తారా? 27వ వచనం నుండి 27. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరాలు బతుకుని అంతకు పై వయసు గలవారు ఎత్తబడి. ఎంత వయసు చెప్పండి? ఎంత వయసు? 24. 20 సంవత్సరాల నుండి పైబడినటువంటి వారందరినీ ఎంతమంది ఉన్నారు? చేయకంటే ఇక్కడ 20 సంవత్సరాల కంటే పైన ఉన్నాయి అన్నవాళ్ళు, నాకు 20 కంటే పైన ఉన్నాయి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారందరూ కూడా దావీదు లెక్కలు రాశాడు. లెక్కలు వీళ్ళందరి పేరు రాశాడు. వీళ్ళందరూ 20 సంవత్సరాల నుండి పైబడ్డవారు మా మందిరంలో ఉన్నారు. అర్థమైందా? నా తక్కువ నవ్వుకుంటారు కదా, తక్కువ సంగతి ఎందుకు కూడా చూపిస్తాను. చదవండి. 20 వీరు ఏం చేయాలంట? అహరోను సంతతి వారి అంటే యాజకులు, యాజకుల చేతి కింద ఉండాలి. 20 సంవత్సరాలు నిండినాయంటే బోయస్కు సంతోషం అవుతుంది. నిండినే అందుకని సంతోషం అవుతుంది. నాకు ఇంకో 2 సంవత్సరాల ఛాన్స్ ఉందా? ఒకటా ఈ 1 సంవత్సరమైనా నాకు ఫ్రీ లేదు అనుకుంటా. వారి వశముననున్న ఏం చేయాలట? శుద్ధి చేయాలి, బూజు పట్టొద్దు. అర్థమైందా? ఏముండొద్దు? బూజు రావద్దు, దుమ్ము ఉండొద్దు. 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళ బాధ్యత. బాత్రూంలో కానీ లేక ఈ రూమ్లో కానీ మా లోపల మేము ఉండే గదుల్లోకి రానవసరం లేదు. ఒకవేళ అందులో బూజు పడితే మా బాధ్యత. అందులో శుభ్రం చేయమంటలేదు. మేము వాడే బాత్రూమ్లు, మేము వాడే ఇల్లు వాడు మందిరానికి సంబంధించినలో 20 సంవత్సరాలు దాటినాయంటే శుద్ధి చేయాల్సిన బాధ్యత నీది. ఎప్పటి వరకు? 50 సంవత్సరాలు వచ్చేంత వరకు. సంఖ్యాకాండం ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్ తీసారా? చాప్టర్ 8 అంటే అందరికి అర్థమైంది అనుకుంటా. బొంబాయిని చూసినకైతే అర్థం కాదు. చదవండి. 24వ వచనం. 25 ఏళ్ళు మొదలుకొని రావలను. అయితే ఇప్పుడు 50 ఏళ్ళు ఎంతమంది ఎవరెవరికి వచ్చినాయో సరే, నెత్తి నలుగున్నా పర్లేదు. మరి చేతి కానీ తల వెంట్రుకలు నల్ల కనపడుతున్నాయి, చేతులు ఎత్తి అనుకోకండి. ఎవరే అందరికి నావే పెద్ద అటు చూడండి. 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేయెత్తాడు. నాకు 50 ఏళ్ళు ఉన్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 ఏళ్ళు నాకు ఉన్నాయి అన్న వాళ్ళంటే అర్ధశత దినోత్సవం అంటారు కదా, లేకపోతే సునాద సంవత్సరం నిండిన వాళ్ళు, 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ఏం చేయాలి? చదవండి అక్కడ. 50 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు పని చేయాలి. ఆ పని చేసినాక మానేయాలి. మందిరంలో శుభ్రం చేసే పనులు 50 ఏళ్ళు వచ్చేంత వరకు చేయాలి. 50 ఏళ్ళు వచ్చినప్పుడు మనకి వచ్చిన 50 సంవత్సరం 20 కూడా రాలేదు వచ్చినాయా? మరి మందిరం శుభ్రం చేసిన రోజు వచ్చి చేయలేదు. పోనీ మీ మందిరం చేస్తున్నాం అక్కడికి వెళ్ళక చేయలేదు. ఆయన మీ మందిరం చేయడు, ఈయన ఈయన మందిరం చేయడు. రోజు పనులు తోముకుంటారా లేదా? తోముకుంటారా? మరి ఇది మన మందిరం, ఇది మన మందిరం, దీనిని మనందరం ఏం చేయాలి అని ఉందా లేదా? బస్సులో ఈ మందిరం మనందరిది, దీనిని ఏం చేయాలి అని ఎక్కడ రాసింది? బస్సులో ఉంది. సరే, బస్సు అంటే అది బస్సులో వెళ్ళిపోద్ది, కానీ మందిరం కదా, మనం ఇక్కడ పరిశుద్ధపరచబడేది కదా, కన్నీరు కాల్చేది కదా, మన అక్కర్లు తీర్చేది కదా, మన విన్నపాలు వినేది కదా, మన బాధను చూసేది కదా, మన ఆదరించేది కదా, మన హెచ్చరించేది కదా, మనలో ఉన్న లోపాలు చూపించేది కదా. మరి ఏం చేయాలి? మందిరాన్ని 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం చేయాలి? అమ్మ విశ్రాంతి తీసుకోవాలంటే ఛాన్స్ కాదు. చదివండి 26వ వచనం.
చేయవలసిన వాటిని ఆ. కాపాడుటకు ఉమ్. ప్రత్యక్షపు గుడారము తన రోజు వారితో కూడా ఆ. పరిచర్య పరిచర్య చేయవలను కానీ పని చేయవలెను. చేయకూడదు. ఏం చేయాలట? పరిచర్య చేయాలట. దేవుని పనిలో ఉండాలి. 50 సంవత్సరాలు నిండినాయంటే దేవుని పరిచర్యనే. ఈ నెలలో ఏ మీటింగ్ పెడదాం? తర్వాత ఓగోడులో ఏ మీటింగ్ పెడదాం? ఇన్ఫామ్లో ఏ మీటింగ్ పెడదాం? గోరింగలపల్లిలో ఏ మీటింగ్ పెడదాం? నేను అనడం కాదు, నాకు ఇంక 50 రాలేదు. నేను అనడం కాదు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మీరు అనాలి. ఎందుకు వచ్చినాయి మీకు 50? మీ తీసి నాకు ఈ రాదు. చాలా రెండు ఇస్తే నాకు 70 వస్తాయి ఒకసారి. 50 ఎందుకు వచ్చినాయి మీకు? మీకు ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ ఎక్కువ ఇవ్వండి నాకు, అంతేనా? ఇస్తే మీ బదులు ఎక్కడెక్కడ ఏమేం చేద్దాం నేనేం చేస్తాను. ఇప్పుడు నేను చేద్దామంటే ఆ అన్నను అడగలేదు కదా, ఈ అన్నను అడగలేదు కదా, ఎట్లా చేద్దామన్నా, ఎట్లా చేద్దాం? ఆ అన్న రావాలి కదా, ఈ అన్న దేవుడు నిన్నెందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? నిన్నెందుకు పెట్టాడు? ఇంకో అన్నని కాదు. నీకు 50 సంవత్సరాలు నిన్నాయంటే పరిచర్య మాత్రము ఆగకుండా. 20 సంవత్సరాలు నిన్నాయంటే ఎక్కడ బూజు కనపడద్దు. బూజు కనపడితే ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలి? బూజు కనపడితే ఏం చేయాలి? అందరూ గుడి చేసుకోవాలి. అది గుర్తు, అదే గుర్తు. ఇక నేను చేయలేను అని అలా డ్యూటీలు వేసుకోండి. ఒకరికొకరు డ్యూటీలు వేసుకోండి. ఇంతమంది ఉన్నారు మీరు, 20 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఇంతమంది ఉంటే ఎంత శుద్ధి ఉండాలి మందిరంలో? చదవండి. దినవృత్తాంతంలో ఏమన్నాడు దావీదు ఎంత మంచి మాట అన్నాడో చూడండి. అక్కడ నిర్ణయించారు వాళ్ళు. 23 దినవృత్తాంతం మొదటి గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం చదివారు కదా, 28 కూడా చదివారా? శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన దానిని విచారించుటకును మెలిమెలి చదవండి. సన్నిధి రొట్టె, సన్నిధి రొట్టె రెడీ ఉండాలట. చూడండి, సన్నిధి రొట్టెను రొట్టెను ఒకరు బాధ్యత తీసుకోవాలి. తర్వాత పిండి, నైవేద్యానికి తగిన పిండి, పులుసు లేని భోజ్యములు దీనికి రెడీ ఉంటుంది. దేనికి చెప్పండి? కాల్చేదానికి రెడీగా లేదు కానీ పేలుస్తారు. మళ్ళీ మాటలు వేసమంటే ఏమంటారు? మాటలట మాటలు తూటాలు. ఈయన వాళ్ళని అనమంటే ఫస్ట్ వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు చెప్పమంటే ఫస్ట్ అన్నింటికి వాళ్ళ మీద చెప్పి, వీళ్ళ మీద చెప్పి, ఒకరి మీద చెప్పి, అక్క మీద చెప్పి, చెల్లి మీద చెప్పి, తమ్ముని మీద చెప్పి, లేకపోతే బంధువు మీద చెప్పి, స్నేహితుల మీద చెప్పి, సేవకుల మీద చెప్పి, సంఘ పెద్ద మీద చెప్పి, వెనక కూర్చున్న వాళ్ళ మీద చెప్పి, ముందు కూర్చున్న వాళ్ళ మీద చెప్పి, మొత్తం వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుడు. నోటి నుంచి అన్ని తూటాలే. కాల్చేదాన్ని ఏంటంటే పేల్చేదాన్ని తుపాకి కాదు, పేల్చేవాడిని. అది దేవుని మందిరంలో ఆ పనులు. దాన్ని ఇంగ్లీష్లో చదివితే మీకు అర్థమవుతుంది. సరే, సమయం లేదు, ఇంకా చదవండి. నానా విధములైన పరిమాణములు గల వాటిని, కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఇవన్నీ ఆలోచన చేసి వీళ్ళందరూ కలిసి 24వ అధ్యాయం మొదటి వచనంలో అహరోను సంతతి వారికి కలిగిన ఏం వేసుకున్నారు? వంతులు వేసుకున్నారు. అర్థమైందా? వంతులు. ఇవన్నీ వంతులు వేసుకున్నారు. ఎవరి వంతు ఎవరిది? మొదటి వంతు ఎవరిది? చూడండి, మొదటి వంతు ఎవరిది? 7వ వచనమా? మొదటి సీట్ ఎవరిది? అలా వంతులు వేసుకొని చీట్లు వేసుకుంటే మొదటి ఎవరి మీద పడ్డది? వాళ్ళ పేర్లు రాసుకున్నారు. 1వ వంతు ఎవరిది అంటే ఈరోజు చేపలు వేసే డ్యూటీ ఎవరిది? ఈరోజు నీళ్లు పెట్టే డ్యూటీ ఎవరిది? ఈరోజు క్లీనింగ్ డ్యూటీ ఎవరిది? ఈ వారం వంట ఎవరిది? ఈ వారము ఈ రొట్టెకి సంబంధించిన ఆ పాత్రలు శుభ్రం చేసేది ఎవరిది? ఈ వారం చేపలు వేసేది ఎవరిది? ఈ వారము దేవుని పనిది
ఇంకా ఏమేమి అలా వాళ్ళు వంతులు వేసుకున్నారు. అలా ఎన్ని వంతులు వచ్చాయట? 19 వచ్చిన 19 18 వచ్చిన వరకు 23, 25, 24, 24 ఎంత వచ్చారు? 24. తర్వాత 25వ అధ్యాయం 1 వచ్చిన. మరియు దావీదును కన్యాధిపతులను ఆసాపు, హేమాను, యూదును వారి కుమారులందరినీ సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి కొంతమందిని కొన్ని బాధ్యతలకు ఇక్కడ. తర్వాత 26వ అధ్యాయం 1 వచ్చిన. ఎంతమంది? ఎవరకాలు? ద్వారపాలకులుగా అంటే గేట్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు. గేట్ దగ్గర ఎంతమంది ఉండాలి? అది కూడా మొదటి రోజు ఎవరు ఉండాలి, రెండవ రోజు ఎవరు ఉండాలి, మూడవ రోజు ఎవరు ఉండాలి అని మొదటి వచ్చిన ఉంది కదా, చదవండి. మెషలెమియా కుమారులు ఎవరనగా జకరియా జ్యేష్ఠుడు, ఎదియవేలు రెండవ వాడు, జబద్యా మూడవ వాడు, యత్నీయేలు నాలుగవ వాడు అని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకు? చెప్పండి. ఎంతమంది? అయితే ఆ 7గురికి ఎంత మంచి వాళ్ళంటే 7గురికి 7 మంది కూడా 7 మంది కుమారుడు, ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద ఆయన ఒక ఆయన, చిన్న ఆయన ఒక ఆయన. చిన్న ఆయన వస్తే పెద్ద ఆయన రాడు, పెద్ద ఆయన వస్తే చిన్న ఆయన రాడు. ఈయన అట్లా కాదు. ప్రతి ఎంతమంది ఉంటే అంతమంది దేవుని మందిరంలో దేవుని పని చేసేటువంటి వారు. ఆ తర్వాత చదువుకుంటూ వెళ్తుంట ఎవరెవరు ఎంతమంది. ఇంకో దగ్గర మరొక ఆయన గురించి రాస్తుంది. ఆయనకు దేవుడు ఆయన ఆశీర్వదించి 14 మంది పిల్లలు ఇచ్చిండట. 14 మంది పిల్లలు ఇస్తే 14 మంది కూడా దేవుని పనిలో ఉన్నారట అనే మాట చూడండి, దొరుకుతుంది మీకు. దేవుడు ఆయన అభినాదావున ఆశీర్వదించి 14 మంది పిల్లలు ఇస్తే 14 మంది కూడా దేవుని పనిలోనే ఉన్నారు అని రాసింది. ఇక్కడ ఉందా? ఇదేమో 4వ వచనంలోనేమో ఓబెదేదోము ఎంతమంది పిల్లల్ని ఇస్తే అంతమంది పిల్లలు కూడా దేవుని పని చేస్తున్నారట. సరే, అది దొరకపోతే నాకు ఒకసారి చూపిస్తాను. ఉందా? చదువు. డైరెక్ట్ చదివేసి ఇంకేం కాదు. ఒకరు వస్తే ఒకరు రాకపోవడం కాదు. మన పిల్లలు ఎంతమంది? ఓబెదేదోము కుమారులైన వీరులు, వారి కుమారులు, వారి సహోదరులు 60. ఇలా దేవుని పని చేయడానికి ఒక్కరు కాదు. తర్వాత 27వ అధ్యాయం 27వ అధ్యాయం 1 వచ్చిన. ఈ అధ్యాయంలోనేమో ఎవరట వీళ్ళు? శతాధిపతులు, సహస్రాధిపతులు, సైనికుల లెక్క. 24వ వచనం చివరిలో చూడండి. 24వ వచనం అంతా చదవండి. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయని ఆరంభించిన కానీ దాన్ని ముగింపకపోయాను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. తర్వాత 28వ అధ్యాయం 1 వచనం. వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను అన్ని నియమించాడు దావీదు. ఒక్కరిని కాదు. 23వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఎవరెవరికి ఏమేమి నియమించాలో అన్ని నియమించాడు. ఆ పనులు చేయాలి. మనం దేవుని యొక్క మందిరంలో ఒక సైనికుని వల్ల పనిచేయాలి, ఒక ద్వార పాలకుని వల్ల పనిచేయాలి, ఒక వంట వారి వల్లే పనిచేయాలి, ఇప్పుడు వడ్డించే వాళ్ళు ఏమంటారు? వడ్డించేటోళ్ళు ఏమంటారు? ఏదో ఫంక్షనాల్లో వడ్డించే వాళ్ళు ఏమంటారు? అట్లా చెప్పరు. అది వాళ్ళు పాల్గొనే కొత్త అట్లా అంటారు. ఎట్లా చేయాలి?
ఎలా ఉంటారు? కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్లో చూడండి, వాళ్ళు రాజా డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుంది? అసలు ఆ డ్రెస్ చూస్తేనే అబ్బా ఎంత బాగుంది. ఏం చేస్తారు వీళ్ళంటే? ఏం చేస్తారు? వడ్డిస్తారు. అది కూడా ఒక పనే. వంట చేస్తారు, అది కూడా ఒక పనే. అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేస్తారు, అది కూడా. అది లేకపోతే ఏమవుతాయి చెప్పండి? ఎంత ఇబ్బంది కదా. అలా దేవుని మందిరంలో కూడా వంట చేయాలంటే మనం ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాసంతోనే ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి? ఉపవాసంతోనే. దానికి బాధ్యత ఎవరిది? దాని బాధ్యత ఎవరిది? దేవుని దగ్గర లెక్క చెప్పాల్సింది ఎవరు? ఉదయం మీద చేసుకోండి. మార్క్స్ వార్త 8వ అధ్యాయము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 3వ వచనం. మార్క్స్ వార్త 8:3. నేను వారిని ఉపవాసముతో తమ ఇంటికి పంపిస్తే మార్గంలో ఏమవుతారు? దాని బాధ్యత మీదే. గుర్తుపెట్టుకోండి, దాని బాధ్యత మీదే. దేవుని మందిరంలో లేవని కాదు. సమృద్ధి ఉంది, బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, కావలసిన డబ్బులు ఉన్నాయి. అవసరమైతే ఆర్డర్ ఇచ్చి రొయ్యల బిర్యానీ తెప్పియండి, లేకపోతే మటన్ బిర్యానీ తెప్పియండి, ఫిష్ బిర్యానీ తెప్పియండి, చికెన్ బిర్యానీ తెప్పియండి, లేదా సాంబార్ బిర్యానీ తెప్పియండి, సాంబార్ వైట్ రైస్ తెప్పియండి. లేకపోతే కనీసం ఇడ్లీ, బోండాలు, ఇడ్లీ వడలను తీసుకురండి. మీ ఇంటికి వచ్చిన బంధువుని ఉపవాసంతో పంపిస్తావా? మరి మందిరం నుంచి ఎట్లా పంపించావు? మొదటి రోజున, సంవత్సరం మొదటి రోజున ఎట్లా పంపించావు? దాని గురించిన చింత ఉందా? ఇంటికి పోయినాక ఏడ్చిరా? ఏడవలే. ఈ సేవకునికి బుద్ధి లేదా? నా మీద ఏడ్చినట్టు నా చేతికి ఇచ్చేసేయండి మొత్తం, మీకు ఎట్లా పెడతాం చూడండి. మొన్న నల్గొండ నుంచి అన్నోళ్ళు వస్తే అనేటట్టు పంపించాను. అబద్ధం కాదు. అందులో కొంచెం రుచి చూపించిన మధ్యలో వచ్చిన వాళ్ళకు, అందులో తిన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అది నా లెక్క. కానీ ఉపవాసంతో పంపించడం మీ లెక్క. ఏం నేర్పారు మీ తల్లిదండ్రులు మీకు? మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వస్తే బంధువులను ఉపవాసంతో పంపించారా? సిగ్గుపడండి. వాళ్ళ దగ్గర బాధపడండి, ఏడవండి. పేదోళ్ళిల్లా ఇది? పేదవారిల్లా? ఎంతమంది ఉన్నాం మనం? సంఘం ఎంతమంది? ఎవరింటికి వచ్చారు వాళ్ళు? బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి రేషన్ బియ్యం పెడదామని చెప్పారట. కాన్కేషన్లో 10,000 మందికి వంట చేయాలంటే ఇబ్బంది, రేషన్ బియ్యం పెడదామంటే బక్సింగ్ గారు అన్నట రాజకుమారులు వస్తున్నారు, ఏ భోజనం పెట్టాలి? రాజభోజనం పెట్టాలి అని వాళ్ళు అన్నందుకు ఏం చేశాడంటే ఏలియాస్ గారు చెప్పారు నాకు. ఏం చెప్పాడంటే వాళ్ళు ఒకేసారి గోధుమ పిండి వచ్చిందంట. గోధుమ పిండి వస్తే ఈ గోధుమ పిండిని ఏం చేద్దాం? త్వరగా చపాతీలు చేసి ఉడిపించేద్దాం, లేకపోతే అది పురుగు పట్టిపోద్దేమో అనేసరికి కొంతమంది సోమరి వాళ్ళు ఉండి ఏమన్నారట, ఇన్ని చపాతీలు మనం ఎట్లా చేస్తాం? బక్సింగ్ గారిని అడిగితే ఇంకా కొంచెం అవసరమైతే అలా అమ్మేసి దాని బదులు ఇంకేమైనా తెప్పిస్తాడు కదా, ఆ గోధుమ పిండిని రీసేల్ చేసి ఏమైనా తెప్పిస్తాడని చెప్పి అడిగారట బక్సింగ్ గారు. ఇన్ని చపాతీలు చేయడం కష్టం కదా, కాల్చడం అంత కష్టం కదా అంటే, ఏం లేదు, పెద్ద మూకుడు పొయ్యి మీద పెట్టండి, నూనె తెప్పిస్తాను, ఏం చేయండి చెప్పండి, పూరీలు చేయండి అని చెప్పాడు. చపాతీలు కాదు, ఏం చేయాలట? పూరీలు చేయాలట. చపాతీలు ఎంత పెద్దగా ఏం చేయొచ్చు, ఎన్ని వంకలున్నా సరిపోద్ది. మరి ఇప్పుడు పూరి చేయాలంటే ఇంకేం చేయాలి? ఒక చపాతీలు ఎన్ని పూరీలు అయితే? 2 అయితే కదా. వామ్మ 10,000 మందికి 20,000 చపాతీలు చేయాలనుకున్నాను, ఇప్పుడు 40,000 పూరీలు చేయాల్సి వచ్చింది. ఇంకోసారి బక్సింగ్ గారి జోలికి ఏలియాస్ గారు చెప్పారు. కాబట్టి దేవుని మందిరం అంటే మీ ఇల్లు అనుకోకండి, మీ ఇష్టం అనుకోకండి. దేవుని మందిరంలో మీకు తెలవకపోతే సేవకుల దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోండి, ఏం చేయాలి అని తెలుసుకోండి. నన్ను అడగకండి, నేను సేవకుని కాదు, మీరు తోటి సహోదరుని. నన్ను సేవకునిలాగా మీరు చూడట్లేదు, అయినా పర్వాలేదు. కానీ నాకంటే ముందు చేసిన సేవకులు పితరులు ఉన్నారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. దావీదు కాలంలో దావీదు నిర్ణయించింది ఏంటి అంటే, వంతులు వేసుకొని బాధ్యత ఎవరి వాళ్ళు నెరవేరుస్తూ, ఎవరి మీద ఇబ్బంది పడకుండా, ఒకరి మీద ఒకరు సగకుండా, ఆయన చేసేదేంటి ఈయన చేసేదేంటి అనకుండా
ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే అది చేయడం నేర్చుకోండి, మాట్లాడుకోండి. దాని కొరకు మీటింగ్ పెట్టుకోండి, బ్రదర్స్ మీటింగ్ పెట్టుకోండి, యూత్ మీటింగ్ పెట్టుకోండి, సిస్టర్స్ మీటింగ్ పెట్టుకోండి, యంగ్ గర్ల్స్ మీటింగ్ పెట్టుకోండి. కూర్చొని మాట్లాడుకోండి, డ్యూటీలు వేసుకోండి. ఏది ఎలా ఉంటుందో అని ఒకసారి ఆలోచన చేయండి. అది ఎందుకంటే కాలాంతమందు అంత్య దినమున ఏం కావాలి? నా వంతులో నేను నిలవాలంటే ఇక్కడ నా వంతు వచ్చింది. నగరేకల్లో సేవ చేసే వంతు నాది. ఈ వంతు నేను వాక్యంలో రాయబడింది కదా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని. మరి నాకు 2 సార్లు వచ్చింది వంతు. ఎంత భాగ్యం కదా! 2వసారి వంతు వస్తే ఎంత భాగ్యం. నాకు 2వసారి దేవుని సేవ చేసే వంతు నాకు వచ్చింది. కాబట్టి నా బాధ్యతగా నేను చెప్తున్నా. లేదనుకుంటే ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చి చేయించండి. ఆర్డర్ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మన మందిరంలో మొదటి నుంచి ఆర్డర్ ఇచ్చేది లేదంటే మన మందిరంలో ఉపవాసం పంపించేది కూడా లేదు. ఆర్డర్ ఇచ్చేది లేదు అని అంటారు కొందరు. ఎప్పటి నుంచి అసలు లేదంటే మన మందిరం నుంచి ఉపవాసం పంపించేది ఉందా? మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు అనేది నేను అడుగుతున్నాను. మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఈ వారం మందిరాన్ని రాకపోతే ఆ బాధ్యత నా మీదకి వచ్చేది కదా. ఉపవాసం ఉండి వెళ్ళిపోయారు కదా, ఉపవాస ప్రార్థనను పిలిచాడు, మేము ఇంటికి పోయిన తర్వాత సమస్య వచ్చింది, ఈ వారం నేను మందిరానికి రానంటే నా బాధ్యత మళ్ళీ నేను తీసుకోవాలి కదా. అందుకని ఇంకెప్పుడు కూడా అలా కానివ్వద్దు. నెడవనూరులో ఉన్నప్పుడు ఇట్లే జరిగితే నేనేం చేశానంటే, ఓ పని చేద్దాం, ఈసారి ఉపవాస ప్రార్థనకు లాజర్ ఇంటి దగ్గరనే వంట చేసుకొని వస్తాడు. మందిని చూస్తాడు, వంట చేసుకొని వస్తాడు. అయింది మొత్తం ఖర్చు అంతా. మళ్ళీ వారం ఉపవాస ప్రార్థన అయింది. సీత రమేష్ ఆయన వంట చేసుకొని రిక్షా మీద తీసుకొని వస్తాడు. ఇక్కడ వాసన ఉండదు, ఇక్కడ అలికిడి ఉండదు, శబ్దం ఉండదు, ఖర్చు అయింది. వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం కొరకు ఏం చేస్తారు? ఇక్కడ ప్రార్థన చేస్తారు. అని పెడితే వారం పెట్టన్న ఉపవాస ప్రార్థన అన్నారు. ఇక ఎందుకంటే మేము వండుకొస్తాం, మా కొరకు ఏం చేస్తారు? వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. అలా పెట్టాము ఉపవాస ప్రార్థన. అలా చేసుకుంటే అవసరం ఏంటి? ఎవరో ఒకరు తీర్మానం చేసుకోండి, మాట్లాడుకోండి, అలా చేయండి. ఎందుకంటే వంతు అంత్యకాలమున వంతు. చదవండి ఇప్పుడు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. సమయం లేదు, త్వరగా చూడండి. ఆ కాలముందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపతి అగు మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత మరి దేవుని ప్రజల మధ్య దేవుని ప్రజల పక్షాన నిలబడతారట. ఒకరోజు మన పక్షాన్ని నిలబడతారు. వీరందరూ ఎవరు? దేవుని ప్రజలు. వీరందరూ దేవుని ప్రజలు. అప్పుడు నీ జనులు కూడినది మొదలుకొని ఈ కాలం వరకు కలుగును. అయితే నీ జనులలో ఎక్కడ గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు మాత్రం ఆ ఆపదను ఏం చేస్తారు? తప్పించుకుంటారు. దేవుడు ఒక దినం తీసుకొని రాబోతున్నాడు. ఆ దినమున అంత్యకాలమున మిఖాయేలు అనేటువంటి ఒక దూత లేక ప్రధాన దూత అక్కడ నిలబడి దేవుని ప్రజలందరినీ ఇలా తీసుకొని పంపిస్తుంటాడు. ఒక పెద్ద ఆపద రాబోతుంది. ఆ ఆపదలో గ్రంథంలో రాసిన వాళ్ళు మాత్రం ఏమవుతారట? తప్పించుకుంటారట. దావీదు కాలంలో గ్రంథంలో రాసిన వాళ్ళ పేర్లు చదివాం కదా ఇంతకుముందు. దావీదు కాలంలో గ్రంథములో పేర్లు రాయలేదు. అదొక ఇది కింద పట్టుకొని అక్కడికి రండి. మళ్ళీ దినవృత్తాంతం 1వ గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం చివరిలో. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథంలో చేర్చబడలేదు. ఎందుకు? వాళ్ళ పేర్లు ఇందులో రాస్తే ఇంకేమైనా శిక్ష వస్తుందని భయపడ్డారు. కానీ పరలోక రాజ్యం అట్లా కాదు. అందరి పేర్లు ఏమవుతాయి? ఎంత బుక్ కావాలి చెప్పండి? నగరేకల్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు రాస్తేనే ఎంత పెద్ద బుక్ కావాలి. ఒకసారి రాసుకొని రండి ఇంటికి పోయి. ఇప్పుడు చీమలగడ్డ అంటారు, దీనికి లాస్ట్కి ఏమంటారు? పెట్రోల్ బంక, నిమ్మకాయల మార్కెటా, ఇల్లు ఉన్నాయి కదా ఇప్పుడు లాస్ట్. ఆ నిమ్మకాయల మార్కెట్ నుంచి ఇటు సువర్ణ గార్డెన్ వరకు, అటు పోతే
మిల్లు అంటారు కదా, ఆ మిల్లు దగ్గర నుంచి ఇటు పోతే వికలాంగ కాలనీ ఏమంటారు, వాసవి నగర్ వరకు నగరికల్. ఇక చుట్టూ మన మా బజార్ పేరు చెప్పలేదు, అక్కడ టైం అవుతుంది నాకు. అయితే అంతమంది పేర్లు రాసుకుంటే ఎంత పెద్ద బుక్ కావాలి చెప్పండి, ఎంత పెద్ద బుక్ కావాలి? అర్థం కాలేదు మీకు? అంత కావాలి కదా. అయినా నువ్వు ఈరోజు మారు మనసు పొందితే నీకు కూడా పరలోకంలో ఉన్న ఒక గ్రంథము, ఆ గ్రంథంలో నీకు కూడా ప్లేస్ ఉంది అక్కడ. నిండిపోయింది, రెండో బుక్ చూడాలి. నేను ఒకసారి వెళ్ళిన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అదేదో లిస్ట్ చూడండి అంటే రెండో బుక్ చూడమంటుంది. మొదటి బుక్ నిండిపోయింది, రెండో బుక్, మూడో బుక్. మీరు ఇక్కడ కూడా చూడండి, ఎలక్షన్ల టైంలో ఓన్లీ ఓటర్ల లిస్టే, చిన్నపిల్లల లిస్ట్ కాదు, ఇంకా ఈ సండే స్కూల్ పిల్లల లిస్ట్ ఉండదు. అలా ఓటర్ల లిస్టే ఉంటుంది. వాళ్ళదే ఎన్నో బుక్ అని చూస్తారు, బుక్ చూస్తారు వాళ్ళు. కానీ పరలోకంలో మాత్రం ఎంతమంది చేరినా ఎన్ని బుక్కులు ఉన్నాయి? ఒక్కటే బుక్. ఆ పుస్తకంలో నీవు నీ పాపములు ఒప్పుకున్నప్పుడే నీ పేరు లిఖించబడుతుంది. నీకు ఒక పేజీ ఉంటుంది అనుకోరాదు అక్కడ. ఆ పేజీలో నీవు దేవుని కొరకు చేసినటువంటి పనులు ఉంటాయి. అప్పుడు ఏమైందంటే ఒక పేజీ అయిపోయింది, ఎడిషనల్ పేజీ. ఇంకేమంటారు, ఇంకోటి మూడోది కూడా ఎడిషనలేనా? సరే, ఎన్ని వచ్చిన ఎడిషనలేనా? సరే, అన్ని ఎడిషనల్ పేజీలు కావాలి మనం. ఈయన రక్షించబడ్డప్పటి నుండి ఇలా ఆరాధన చేసేవాడు, ఇలా ప్రార్థన చేసేవాడు, ఇలా పాపం ఒప్పుకునేవాడు, ఇలా పశ్చాత్తాపడేవాడు, ఇలా తీర్మానం చేసుకునేవాడు, ఇలా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. వాళ్ళు చూడండి ఎంత మంచి టైంలో చేస్తున్నారు. వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాద్దాం. అయితే ఇలా మనం చేసినటువంటి పనులన్నీ రాస్తే మరి మనకు ఒక పేజ్ సరిపోద్దా? మరి నీకు పేజీ నిండుతలేదా? ఇంకా దేవుని కొరకు నువ్వు చేసే పనులకు పేజీ నిండుతుందా? ఖాళీగా ఉందా? ఇంకా అయిపోవాలి, నీ పేజీ అయిపోవాలి. అయిపోయి రెండో పేజీ, అడిషనల్ పేజీలు రాయాలని నేను చేసిన పనులు రాయబడతాయా? అనుకో, తీర్మానం చేసుకోండి. ఊరికని తల పెట్టుకొని ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అనుకోకండి. తీర్మానం చేసుకుని వెళ్ళండి. దేవుని కొరకు ఒక పని చేయలేవా? బలం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు జ్ఞానం ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే, నీకు వీలుగా ఉన్నప్పుడే, నీ ఇంట్లో నీతో కలిసి ఇతరులు కూడా పని చేయగలుగుతున్నప్పుడే. కొన్నిసార్లు ఆ ఇంటి బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి, మా నాయన పోయిన తర్వాత అని కొంతమంది యవనస్తులు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ మరి వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఎందుకు లెక్క చేయలేదు? అప్పుడు ఇప్పుడు ఆ బాధ్యత అంటే ఏందో నాకు అర్థమవుతుంది అంటున్నారు కొందరు. అర్థమైందా? మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ, అన్నలు ఉన్న వాళ్ళందరూ, అక్కలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత తీసుకున్నప్పుడే ఒక తమ్మునిగా, ఒక చెల్లెగా నీ బాధ్యత నువ్వేం చేయాలి? మంచిగా ఇంటి దగ్గర కూర్చొని తిని, హాయిగా తిని, అరగట్లేదని డాక్టర్ కాడికి పోతావు. వద్దు. దేవుని కొరకు నిలబడితే కాలాంతమందు నీ వంతులో నువ్వేం చేస్తావు? 4 వచనాలు చదివి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్తలో యేసు ప్రభువు దీన్ని వివరిస్తూ చెప్పాడు. 4 వచనాలు. యోహాను సువార్త 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమై అంత్య దినమున నేనేం చేయాలి? మిమ్మల్ని లేపాలి, తిరిగి లేపబడాలి అంటాడు. 40వ వచనం ఇంకొక చదవండి. నిత్య జీవం పొందడమే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుతాను, అంత్య దినమున లేపుతాను. 44వ వచనం. అంత్యదినం నేను వారిని లేపుతాను. వాగ్దానం ఇది. 54. చూడండి, దేవుని వద్దకు రావడం 3 సార్లు రాశాడు,
అంత్యదినం నేను వారిని లేపుతానన్నాడు. ఎవరు నా శరీరం నిన్న రక్తం తాగుతాడో అతన్ని కూడా అంత్యదినం నేనేం చేస్తాను. మరి ఈరోజు నువ్వు ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందట్లేవంటే అంత్యదినం నువ్వు లేవవు, నీ వంతులో నువ్వు నిలవవు. ఇక్కడ సరి చేసుకోవాలి. అందుకని ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొన. యేసు ప్రభు వస్తే అందరూ లేస్తారు, వాళ్ళ వంతులు వాళ్ళు అక్కడ నిలబడతారు. మేమందరం నువ్వు ఒక్కదానివే విడిచిపెట్టబడతావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మోకరించి కాను మూసుకున్నాడు. ఈ రొట్టె ద్రాక్షరసం దగ్గర అంత్యదినం రాబోతుంది. అంత్యదినం అని దానియేలు గ్రంథంలో రాశాడు, అదే యోహాను సువార్తలో రాశాడు, అదే ప్రకటన గ్రంథంలో రాశాడు. చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రభు దగ్గరికి వచ్చావు, నువ్వు వచ్చింది ఎక్కడికి సినిమాటాగిస్ కాదు, నువ్వు వచ్చింది ఎక్కడికి గ్రామ పంచాయతీ కాదు, నువ్వు వచ్చింది ఏదో మున్సిపల్ ఆఫీసు కాదు, ఒక కోర్టు కాదు, ఒక పోలీస్ స్టేషన్ కాదు, నువ్వు వచ్చింది ఎక్కడికో ఒక నగరికల్ సెంటర్ కాదు, నువ్వు వచ్చింది దేవుని సన్నిధికి, నువ్వు వచ్చింది నీ పాపములు క్షమించబడేటువంటి స్థలానికి, నీ పేరు జీవగ్రంథంలో రాయడానికి మిఖాయేలు అనేటువంటి దూత అక్కడ నిలబడ్డటువంటి స్థలానికి. ఇక్కడ నిలబడ్డాడు ఇప్పుడు మిఖాయేలు దూత. నీవు తీర్మానం, నేను పాపిని ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని నువ్వు ప్రభుని అడుగుతూ ఉంటే నీ పేరు ఆయన గ్రంథంలో లిఖించడానికి, అవును నీ పేరు ఈ గ్రంథంలో ఉందని చెప్పడానికి మిఖాయేలు దూత ఇక్కడ నిలబడ్డాడు. అలా నిలవబడి మిఖాయేలు దూత నిన్ను పిలుస్తూ ఉండగా నీవు నీ హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగిస్తే, అవును ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, మీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, నీ కొరకు సాక్షిగా నన్ను నిలబెట్టు. ఒకరోజు అంత్యదినాన నేను నా వంతులో నేను నిలబడాలి, నీ కొరకు నాకు ఏ పని అప్పగిస్తావో ఆ పని నేను నమ్మకంగా చేయాలి అని ప్రభువుని అడుగుదాం. ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ఎవరైతే బాధ్యతలు సరిగా నెరవేర్చట్లేరో వారు కూడా ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా వంతులో నేను నిలబడతానా? నా పేజీ నిండిందా? నా పేజీ ఇంకా ఖాళీగా ఉందా? ప్రభువా ఒక్కసారి నన్ను కనికరించి ఈ రోజు నుంచైనా నీ పని నేను చేస్తాను. ఇక నేను అన్ని పనులు వదిలిపెడతా.